తెలంగాణ రాష్ట్ర స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తన నిర్ణయాన్ని ప్రకటించారు. 10 మంది పార్టీ మారినటువంటి వారిలో 5గురి పై వచ్చినటువంటి అనర్హత వేటు వేయాలని వచ్చినటువంటి పిటిషన్ పై మరియు సుప్రీంకోర్టు విధించినటువంటి గడువు ఇవాటికి ముగిసిపోతున్నందున ఇవాళ తీర్పునిచ్చారు. ఆ తీర్పు ప్రకారంగా పార్టీ వాళ్ళు మారడానికి ఆధారాలు ఏవి లేవని చెప్పేసి ఆ యొక్క దరఖాస్తులను, ఆ పిటిషన్స్ను కొట్టి పారేశారు. అనగా ఈ యొక్క 5గురు ఎమ్మెల్యేలు పార్టీ మారలేదు అని ఖచ్చితంగా చెప్తున్నారు. అంటే వీళ్ళు బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారుగానే తేలిపోతున్నది. ఇందుకు సంబంధించిన 5గురు ఎమ్మెల్యేలు తెల్ల వెంకట్రావు, అరికెపూడి గాంధీ, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, తర్వాత టి ప్రకాష్ గౌర్, గూడెం మహిపాల్ రెడ్డి 5గురు పిటిషన్లు పార్టీ మారలేదు అని గడ్డం ప్రసాద్ కుమార్ తెలంగాణ స్పీకర్ ప్రకటించారు తన నిర్ణయాన్ని సుప్రీంకోర్టు యొక్క ఆదేశాలకు అనుగుణంగా. మరియు ఈ యొక్క సమస్య కూడా తెలంగాణ రాష్ట్రంలో ఒక పార్టీపై గెలిచి మరొక పార్టీలోకి వెళ్ళడం అనేది సరైన పద్ధతి కాదు. ఇది నైతికంగా కూడా సరైనటువంటి పద్ధతి కాదు అని ప్రజలు తెలంగాణ యావత్తు మొత్తం చెప్పినా కూడా ఆ రకంగా పార్టీలో చేర్చుకోవడం మొదలుపెట్టింది కేసీఆర్ పార్టీ అయినప్పటికీ కూడా. ఈ రకమైనటువంటి తీర్పు ఇవ్వడం వెనుక ప్రజలకు అక్కడ ఏమొస్తుంది అని అంటే, ఏ పార్టీకి అయితే ఎవరినైతే గెలిపించారో వాళ్ళే ఆ పార్టీ మారకుండా అదే పద్ధతిలో ఉంటారు. మళ్ళీ వచ్చేటువంటి సమావేశాల వరకు, అనగా సమావేశం మీన్స్ కొత్త అసెంబ్లీ వచ్చేంత వరకు కూడా వీళ్ళపై అనర్హత వేటు ఉండదు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరినట్టుగా కాదు, వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నట్లుగా ఇక్కడ క్లీన్ చిట్ ఇవ్వడం అయినది ఈ 5గురికి సంబంధించి. మిగిలిన 5గురికి సంబంధించినటువంటి నిర్ణయాన్ని ఎప్పుడు ప్రకటిస్తారో స్పీకర్ కార్యాలయం మళ్ళీ ఆ యొక్క తేదీని మళ్ళీ ప్రకటించే అవకాశం అయితే ఉంది.